వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. రెగ్యులర్‌గా అయితే మనం రిజల్ట్స్ డిస్కస్ చేయాల్సిన సమయంలో ఈరోజు నిన్న ఆఫ్‌కోర్స్ ట్రంప్ గారు వచ్చేసి లేటెస్ట్‌గా ఇండియా పైన ఇంపోజ్ చేసిన ఈ 25% టారిఫ్, అదే కాకుండా అన్‌డిస్క్లోజ్డ్‌గా పెనాల్టీ గురించి కూడా చెప్పి ఉన్నారు. అంటే ఆ పెనాల్టీ కూడా ఎందుకు, మనం రష్యా దగ్గర ఆయిల్ కొనడం లేకపోతే మిలిటరీ ఎక్విప్‌మెంట్ పర్చేస్ చేయటం వల్ల ఆ పెనాల్టీ అనేది ఇంపోజ్ చేయడం, అది కూడా తెలియని మొత్తం ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. అంటే జనరల్‌గా గ్లోబల్ లెవెల్‌లో గూడా ఈ ఆగస్ట్ 1 డెడ్‌లైన్ గూడా మనం పాస్ అయ్యి ఉంది. అంటే ట్రంప్ గారు ఎవరైతే అమెరికాతో ఈ ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ ద్వారా బిజినెస్ చేసే కైండ్ ఆఫ్ కంట్రీస్ అన్నిటి మీద కూడా సాంక్షన్స్ ఇంపోజ్ చేయటం, 10%, 20%, 30% కొంతమందితో ట్రేడ్ డీల్ చేయటం. అంటే ఈయూ, జపాన్, సౌత్ కొరియాతో అయితే అయిపోవడం గానీ, కొన్ని కంట్రీస్ అంటే మనతో స్పెసిఫిక్‌గా వచ్చేసరికి కొంచెం బ్లాకేజ్ ఉన్న మాట మాత్రం డెఫినెట్‌లీ వాస్తవమే. రిజల్ట్స్‌లో గూడా, న్యూస్‌లో గూడా మీరు చూస్తున్నట్లయితే ఎక్కువ వరకు కామెంటరీ అంతా దీని మీదే. సో, మేబీ బిఫోర్ వి డిగ్ ఇంటూ స్పెసిఫిక్స్, మనం స్పెసిఫిక్‌గా ఈ వారం ఏం చేద్దాం అంటే ఎక్స్‌పోర్ట్స్, స్పెసిఫిక్‌గా అమెరికాకెళ్ళే ఎక్స్‌పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, మన ఇండస్ట్రీస్, మన కంపెనీస్ అసలు ఏవేవి ఉన్నాయి, ఎంత మొత్తాలు ఉన్నాయి, వాటిల్లో ఏవైనా పలానా కంపెనీ లేకపోతే పలానా ఇండస్ట్రీ ఎక్స్‌ట్రా కైండ్ ఆఫ్ పెనాల్టీ ఫేస్ చేయాల్సొచ్చిద్దా, కొంచెం ప్రెషర్ ఫేస్ చేయాల్సొచ్చిందా గురించి స్పెషల్ ఫోకస్‌గా తీసుకొని ఈ వారం డిస్కస్ చేద్దాం. సో, ప్రసాద్ గారు, బిఫోర్ వి డిగ్ ఇంటూ నంబర్స్, బ్రాడర్ లెవెల్‌లో ఈ కామెంటరీ మనం ఎలా ట్రీట్ చేయొచ్చు? అంటే వై దిస్ సడెన్ కైండ్ ఆఫ్ ఎనిమాసిటీ టువర్డ్స్ ఇండియా? వై దిస్ అనిమోసిటీ అనే కన్నా కూడా బ్రెజిల్ ప్రెసిడెంట్ క్లియర్‌గా చెప్పడం జరిగింది. వీ డోంట్ వాంట్ అనదర్ ఎంపరర్. అంటే మీరేమో ప్రపంచాన్ని మొత్తానికి చక్రవర్తి కాదు. మీ యొక్క ఇష్టాయిష్టాలు మా మీద రుద్దుతామంటే మేము ఒప్పుకోము అని చెప్పారు. కాకపోతే బ్రెజిల్‌కిను, ఇండియాకి వచ్చిన తేడా ఏంటంటే అమెరికాతో ట్రేడ్‌కి సంబంధిస్తే బ్రెజిల్‌కేమో సర్ప్లస్ ఉంటుంది. అంటే బేసిక్‌గా ఏమవుతుంది, అమెరికానే ఎక్కువ ఎక్స్‌పోర్ట్ చేస్తుంది బ్రెజిల్‌కి. సో, కాబట్టి బ్రెజిల్ మీద అలిగితే ఎవరికి నష్టం? అమెరికాకే నష్టం. అలాగే బ్రెజిల్ కోపం తెచ్చుకుంటే వాళ్ళకొచ్చే నష్టం అమెరికా మూలంగా ఎక్కువ ఉండదు. అందువల్ల ధైర్యంగా వాళ్ళు చెప్పగలిగారు. కానీ భారతదేశానికి వచ్చేటప్పటికి మనకేంటంటే, మనం దాదాపుగా మర్చండైజ్ అంటే వస్తువు రూపంలో మనం ఇచ్చేటువంటి ఎక్స్‌పోర్ట్స్ ఎంతున్నాయో చూసి, మనం కొనుక్కునేది ఎంత అని చూస్తే దాదాపుగా $47 బిలియన్. అంటే దాదాపుగా పెద్ద సిగ్నిఫికెంట్ అమౌంట్. అంటే దగ్గర దగ్గర 4,00,000, 5,00,000 కోట్ల వరకు ఉండొచ్చు మొత్తం కలిపితే సర్ప్లస్ నేను చెప్పేది. అంటే మనం ఎక్స్‌పోర్ట్ చేసేదానికన్నా ఇంపోర్ట్ చేసేవి తక్కువుంటాయి. దానికోసం మన ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మీ దగ్గర నుంచి ఆ 50 బిలియన్స్‌కి సరిపడా మేము ఆయిల్ కొనుక్కుంటాము. దాంతో ట్రేడ్ బ్యాలెన్స్ అవుతుంది అన్నారు. అయినా కూడా ట్రంప్ ఒప్పుకోకుండా ఏమంటున్నారు, మీ మీద టారిఫ్ వేస్తాను అన్నారు. దీనికి కారణాలు జియోపొలిటికల్‌గా అనేకం ఉంటాయి. ఉదాహరణకు వాళ్ళు చెప్పేదేంటంటే, ఇండియా గ్రోత్ గనక వచ్చినట్లయితే బ్రిక్స్ లాంటివి బలపడితే అమెరికా యొక్క ఆధిపత్యానికి చెక్ పెట్టినట్టు ఉంటుందని ఒక భయం. రెండవది, ఇండియాని కుదురుగా ఉండనిస్తే కనుక ఆటోమేటిక్‌గా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి పక్కన పాకిస్తాన్‌లో కొద్దిగా ఎగదోయాలి, లేదా బంగ్లాదేశ్‌ని ఎగదోయాలి. ఇలా ఇవన్నీ కూడా అమెరికన్ డీప్ స్టేట్ అంటాం. అలా మనకు అవన్నీ కూడా మన ప్రోగ్రామ్‌లో మాట్లాడవలసినటువంటి అంశాలు కాదు కాబట్టి ఎక్కువగా స్పృశించిన అవసరం లేదు. కానీ వాళ్ళు సరైనోళ్ళు అంటే కాదు. వాళ్ళకి వ్యాపారమే నిమిత్తం, వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల కోసమే వాళ్ళు చేస్తా ఉంటారు. ట్రంప్ కూడా ఏమాత్రం బేషరముగా ఏం చెప్తున్నారు, నేను అమెరికాని మళ్ళీ గ్రేట్ చేయడానికి ఏది అవసరమైతే అది చేస్తాను. ఎవరినైనా నరికేస్తాను అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ సమయంలో భారతదేశం ప్రదర్శించినటువంటి పరిణితి అంటే ఒక రకంగా మెచ్యూరిటీ ఎంత బావుందంటే, అతను అంత దుందుడుకు చర్యలు చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా కానీ మన వాళ్ళెవరూ కూడా ట్వీట్ వార్ మొదలుపెట్టడం లేదు. వాళ్ళకి ఎదురుగా రిటార్ట్ ఇవ్వటం లేదు. మన దేశంలో ఉన్న అపోజిషన్ మాత్రం కావాలని గొడవ చేయడానికి ప్రయత్నిస్తున్నది కానీ, ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి ప్రతిస్పందన లేదు. అది ఇంకా కోపం తెప్పిస్తుంది. ఒక రకంగా మ్యానియాక్ అంటే ఒక ట్రంప్ అనే ఆయనకి ఉన్నటువంటి కోపం రావడానికి కారణం ఏంటంటే, నేను ఎంత చేస్తున్నా ఏం మాట్లాడట్లేదని కూడా కోపం రావచ్చు. అయినా కానీ సమ్‌టైమ్స్ సైలెన్స్ ఈజ్ గోల్డెన్. మనాళ్ళు చేస్తున్నది ఏంటంటే, టాకో అని చెప్తా ఉంటాం. ట్రంప్ అగైన్ చికెన్ సౌట్ అని అమెరికాలో చెప్తా ఉంటారు. అంటే ఆయన టారిఫ్ వేయటం, మళ్ళీ తర్వాత తగ్గించటం, మళ్ళీ పోస్ట్‌పోన్ చేయడం, అలా రకరకాలు చాలా సార్లు యూ టర్న్ తీసుకుంటూ ఉన్నారు. అది బహుశా నెక్స్ట్ 30-90 డేస్ లోపల జరగబోతుందని ఇండియా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నది. అందువల్ల ఇవన్నీ కూడా కొద్దిగా లైట్‌గా తీసుకొని ఊరుకుంటున్నారు. అది ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా చేయవలసినటువంటి చర్య. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా అందరికీ వస్తున్నట్టే మనకి టారిఫ్‌లొస్తే, మన భారతదేశ ఆర్థిక స్థితి మొత్తం తలకిందులవుతుందా అమెరికా టారిఫ్ వేస్తే అంటే అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. ఎందుకంటే టారిఫ్ అనేది కన్జ్యూమర్‌కి భారం అవుతుంది. వాళ్ళు ఇండియన్ వస్తువులు గనక కొనుక్కోవడానికి అవకాశం లేకపోతే మనకి ఎక్స్‌పోర్ట్స్ దెబ్బతింటాయి అనేది కరెక్టే కానీ, దాని మూలంగా భారతదేశం యొక్క ఫైనాన్షియల్ ఫ్యూచర్స్ అన్నీ మాత్రం మూసుకుపోవు. ఎందుకంటే మనకున్న టోటల్ ఎక్స్‌పోర్ట్స్‌లో
మర్చెండైజ్ ఎక్స్‌పోర్ట్స్‌లో చేసే దానిలో అమెరికాకెళ్ళేది లెస్ దాన్ 20%. అంటే ఒక 5వ వంతు. అసలు మామూలుగానే మన దేశంలో ఎక్స్‌పోర్ట్స్ తక్కువ. మెయిన్‌గా ఇంపోర్ట్ అండ్ డిపెండెంట్ కంట్రీ. కాబట్టి ఎక్స్‌పోర్ట్స్ మీదే పెద్దగా డిపెండెంట్ కానీ మన కంట్రీ. అందులో కూడా మొత్తం ఎక్స్‌పోర్ట్స్‌లోనేమో దాదాపుగా 20% కన్నా కూడా బాగా తక్కువగా ఉన్నటువంటి అమెరికాలో వాళ్ళు 25% టారిఫ్ వేస్తాను అంటే ఎంతవరకు ప్రమాదం అంటే ఎఫెక్ట్ అయిన ఇండస్ట్రీస్‌కి దెబ్బే. కానీ భారతదేశానికి మాత్రం దెబ్బ తగలదు. అప్పుడు ఆటోమేటిక్‌గా కొన్ని రోజుల్లో కొన్ని బిజినెస్‌లు దెబ్బ తినటం ఖాయం. అందులో సందేహం లేదు. కానీ అది మొత్తం దేశం మొత్తం మీద ఇంపాక్ట్ పడుతుందంటే పడదు. అందువల్ల దీన్ని ఒక రకంగా టీ కప్పులో తుఫాన్‌లాగా చూడాలి. ఖచ్చితంగా అతి త్వరలో ఇది ఒక కొలిక్కొస్తుందని కూడా నమ్మాలి. ఎందుకంటే ఆగస్టులో సెకండ్ వీక్‌లోనే అమెరికా నుంచి డెలిగేషన్ రాబోతుంది ఇండియాకి. ఏది బిజినెస్ గురించి మాట్లాడటానికి. సో, ఐ థింక్ మరీ ఎక్కువ కంగారు పడవలసిన అవసరం లేదు. మన మార్కెట్ ప్రదర్శించిన తీరు, ప్రభుత్వం స్పందిస్తున్న తీరు నా లెక్క ప్రకారం డెఫినిట్‌గా అభినందనీయం. రైట్ అండి. అంటే మీరు ఎగ్జాక్ట్‌గా చెప్పినట్టుగా గవర్నమెంట్ కూడా వెయిట్ అండ్ వాచ్ అంటే మేము ప్రెషర్‌కి ఏం బకిల్ డౌన్ అయిపోము. అంటే ఆయన నిజంగానే మీరు చెప్పినట్టు ఒకసారి చెప్పడం, మరుసటి రోజే మళ్ళీ దాన్ని మార్చేయడం, ఆ మరుసటి రోజు మళ్ళీ ఇంకోటి చెప్పడం ఇయన్నీ కూడా అంటే గ్లోబల్ లెవెల్‌లో కూడా అందరూ అలవాటు పడిపోయారు. మార్కెట్స్ కూడా అలవాటు పడిపోయినాయి. అందుకని నిన్న ఇంత పెద్ద న్యూస్ వచ్చినా కూడా లెస్ దెన్ 0.5% కంటే కూడా తక్కువ పడలేదు. అంటే ఎక్కువ పడలేదు మన ఇండెక్స్. ఆ ఇండెక్స్ మధ్యలో కూడా ఎక్కువ సేపు వరకు ఇట్ వాస్ ట్రెండింగ్ ఇన్ పాజిటివ్ మొమెంటమ్. సో, ఇయన్నీ చూస్తే కూడా మార్కెట్ ఈజ్ సమ్‌వాట్ స్టేబుల్. గవర్నమెంట్ కూడా స్టేబుల్. అంటే ఇందాక మీరు చెప్పారు. ఎందుకు అంటే ఓవరాల్‌గా మర్చండైజ్ లెవెల్‌లో, సర్వీస్ లెవెల్ గురించి డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే సర్వీస్ లెవెల్ వరకు ఇప్పుడు సర్వీసెస్ గురించి డిస్కస్ చేయలేదు. ఆ యొక్క టారిఫ్స్ కూడా ఎప్పుడు ఇన్ని రోజుల్లో కూడా మెన్షన్ అవ్వలేదు. ఇన్ కేస్ అదేమైనా అయితే అప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం గానీ, ఇన్ని రోజులుగా సాఫీగా సాగుతున్న ఓన్లీ గూడ్స్ గురించి కైండ్ ఆఫ్ నంబర్స్ చూస్తే మాత్రం అరౌండ్ 6,23,700 crores ఈజ్ వాట్ ఈజ్ ఎక్స్‌పోర్టెడ్ టు అమెరికా. అంటే మన మొత్తం ఓవరాల్ కంపెనీస్‌లో అరౌండ్ 38,00,000 crores ఏవైతే మర్చండైజ్‌లో ఉండి సర్వీసెస్ కాకుండా ఏవేమి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాయంటే 38,00,000 crores ,6 lakhs ఏమో అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేయడం. ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా అరౌండ్ 24%. సో, ఈ 24% అనేది కైండ్ ఆఫ్ వాల్యూమ్ అనేది 100% కాస్త ఎఫెక్ట్ అయితే గానీ, ఇది డెఫినిట్‌గా ఇట్ ఈస్ నాట్ ఎర్త్ షాటరింగ్ అండ్ మొత్తానికి షేక్ చేసేసి బిజినెస్ మోడల్స్‌ని రేపటి లోపలే క్లోజ్ చేయాల్సిన అవసరం ఉండే అవకాశం రాదని మనం కూడా భావిస్తున్నాం. సో, ప్రసాద్ గారు మనం దీనికి కొంచెం డీపర్ డైవ్‌లో ఈ 6,00,000 కోట్లు మనం డిస్కస్ చేసాం. మర్చండైజ్ లెవెల్‌లో కొన్ని కైండ్ ఆఫ్ కేటగరీస్ ఆఫ్ సెక్టార్స్ కొంచెం ఎక్కువ ఎక్స్‌పోర్ట్ డిపెండెన్స్ ఉంటది కాబట్టి వారికి ఇంపాక్ట్ పడక తప్పదు. అంటే హైయెస్ట్ సేల్స్‌లో ఉండే ఎక్స్‌పోర్ట్స్ ఎలా ఉన్నాయంటే చూస్తే కూడా స్టీలు, ఆటో యాన్సిలరీస్, ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్, ఇంజినీరింగ్ సర్వీసెసే కాకుండా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి సెక్టార్స్ అన్నీ తప్పకుండా ఇంపాక్ట్ అవుతాయి. ఫార్మాస్యూటికల్స్ ఒక్కటే కొంచెం పక్కన పెట్టి చూద్దాం. వి విల్ డిస్కస్ ఇన్ డీపర్ డీటెయిల్ దాని గురించి కొంచెం నంబర్స్ కూడా మేబీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో మనం డిస్కస్ చేద్దాం గానీ, అట్ దిస్ జంక్షన్ ఈ మర్చండైజ్ గుడ్స్ దట్ ఆర్ నాన్ ఫార్మాస్యూటికల్స్ మీద ఎటువంటి కైండ్ ఆఫ్ ఎక్స్‌పోజర్ రావచ్చు, ఎటువంటి హిట్ రావచ్చు, ఏదైనా స్పెసిఫిక్ సెక్టర్‌కి ఇంకెక్కువ హిట్ వచ్చే అవకాశం ఉంటదంటారా? ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇవాళ కొన్ని సెక్టర్స్ అంటే అల్యూమినియము, స్టీలు, మెటల్స్ కాబట్టి ఒకసారి తీసుకోవటం. ఆ తర్వాతేమో ఇంకొక సెక్షన్‌ని తీసుకోవటం. మొట్టమొదట అల్యూమినియం, స్టీల్ తీసుకున్న తర్వాత ఆటో యాన్సిలరీస్, ఆటోమొబైల్ తర్వాత చూద్దాం. తర్వాత కెమికల్స్, తర్వాత టెక్స్‌టైల్స్, ఆ తర్వాత మిగిలిన చిన్న కొన్ని ఇండస్ట్రీస్ ఉంటే చూద్దాం. ప్రధానంగా ప్రతి ఒక్క వ్యూయర్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం ఇది చాలా స్వల్ప కాలంలో వీలైనంత త్వరగా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనే ఆతృతతో మనం ఇన్ఫర్మేషన్ సేకరించేటప్పుడు పొరపాటున ఏదైనా ఒకటి అరా కంపెనీలు మిస్ అయిపోవచ్చు. ఎందుకంటే కంప్యూటర్‌లో వచ్చే డేటా, అలాగే డేటా వెండర్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళ డేటాలో కూడా ఎక్స్‌పోర్ట్స్ అని ఇస్తారు కానీ దేశీయంగా ఎక్కువ మంది ప్రొవైడ్ చేయరు కంపెనీలు కూడా. అందువల్ల ఒక్కొక్కసారి ఇది మిస్ అయిపోవచ్చు. అది డేటా ప్రొవైడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తప్పిదాన్ని మనం త్వరితగతిన మీకు అందించాలనేటువంటి తొందరలో ఏదైనా మిస్ అయిపోతే దయచేసి అర్థం చేసుకుని అప్రిషియేట్ చేయండి. ఒకవేళ మీ అంచనాలు ఏదైనా మిస్ అయిపోయిందని అనిపిస్తే మీరు కామెంట్ రూపంలో పెడితే నెక్స్ట్ వీక్‌లో ఖచ్చితంగా దాని గురించి కూడా కవర్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని డిస్కషన్ అల్యూమినియం అండ్ స్టీల్‌కి వెళ్ళబోయే ముందు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. యశ్వంత్ చెప్పినటువంటి 6,00,000 కోట్లు అంతా కూడా మర్చెండైజ్‌లో తను చెప్పినటువంటి ఎక్స్‌క్లూడ్ చేస్తే సర్వీసెస్, అలాగే సాఫ్ట్‌వేర్ కానివ్వండి, అలాగే ఫార్మాస్యూటికల్స్ ఇవన్నీ కూడా ఎక్స్‌క్లూడ్ చేస్తే వచ్చినటువంటిది అది.
ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇవన్నీ కూడా లిస్టెడ్ కంపెనీస్ నుంచి వెళ్ళే ఎక్స్‌పోర్ట్స్. అంటే మనం మన యొక్క స్కోప్‌ని లిస్టెడ్ కంపెనీస్‌కే చూస్తున్నాం కాబట్టి, దీనికన్నా లిస్టెడ్ కంపెనీస్ కన్నా బయట అనేక ఎంఎస్ఎంఈలు, చిన్న చిన్న కంపెనీలు, కొద్దిగా పెద్ద కంపెనీలు కూడా ఎక్స్‌పోర్ట్స్ చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా దేశానికి కొద్దిగా దెబ్బే. అలాగే టోటల్ అమౌంట్ 38,00,000 40,00,000 కోట్లు చెప్పింది అది కూడా ఎక్కువ ఉంటుంది అందరూ కలిపి చేసేది. మొత్తం టర్నోవర్ కూడా. అందువల్ల పర్సెంటేజ్ చూస్తే దాదాపుగా 90% కన్నా తక్కువే ఉంటుంది కాబట్టి కంగారు పడనవసరం లేదు. మొట్టమొదటి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను ఒక స్క్రీన్ మీద మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. అందులో అల్యూమినియం, స్టీల్‌లో ఎన్నెన్ని కంపెనీలు ఉన్నాయి, అందులో ఏది ఇంపాక్ట్ అవుతుందో చూడటానికి వీలుగా మీకు కొన్ని కాలమ్స్ ప్రెజెంట్ చేస్తున్నాను. అందులో కంపెనీ పేరు తర్వాత 25 మార్చ్‌లో అయిపోయినటువంటి ఫైనాన్షియల్ ఇయర్‌కి సేల్స్ ఎంత ఉన్నాయో ఇచ్చాను. ఆ తర్వాత యూఎస్‌కి చేసినటువంటి ఎక్స్‌పోర్ట్స్ ఆ కంపెనీ ఎంత ఇచ్చిందో చూపించాను. ఆ తర్వాత పర్సెంటేజ్ చెప్పడం జరిగింది. అంటే యూఎస్ ఎక్స్‌పోర్ట్స్ ఆ టోటల్ టర్నోవర్‌లో ఎంత పర్సెంటేజో చెప్పి, ఆ తర్వాత ఆ కంపెనీకి 2025 ఫైనాన్షియల్ ఇయర్‌లో వచ్చిన ప్రాఫిట్ ఎంత, దాని నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎంతో చెప్పాను. ఇది ఎందుకు చెప్పానంటే మార్జిన్ అనేది, అమెరికా మన మీద 25% టారిఫ్ వేస్తాను అంటే, మనం వాళ్ళ మీద చేసే ఎక్స్‌పోర్ట్స్‌లో మొత్తం 25% పడిపోతుంది. అంటే అర్థం ఏంటి? అది కనుక మన ప్రాఫిట్ మొత్తం కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఏ వ్యక్తి, ఏ సంస్థ కూడా నష్టం కోసం వ్యాపారం చేయరు కాబట్టి, ఆటోమేటిక్‌గా ఏం చేస్తారు? ఆ గూడ్స్ అన్నీ ఆపేసి ఆళ్ళకి 25% డిస్కౌంట్‌కి అమెరికాకి ఇచ్చే బదులు, బహుశా ఒక 25%, 10% రేటు తగ్గిస్తే ఇండియాలోనే పోతారు, ఇండియాలోనే అమ్ముకుంటారు. ఈ వస్తువులన్నీ ఇండియాలో కూడా డిమాండ్ ఉండే కంపెనీలే ఒకటి అరా తప్పితే. అందువల్ల ఈ కంపెనీలకి ఆ 25% లాస్ తీసుకునే బదులు ఇండియాలోనో లేకపోతే వేరొక దేశానికో తక్కువ రేటుకి అమ్ముకోవడం ఖచ్చితంగా సమంజసం అవుతుంది. అది గుర్తుంచుకోవటానికనమాట. తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంతో, అంటే మనం ఇవాళ వీడియో చేసేది ఆగస్టు 1న చేస్తున్నాం కాబట్టి ఇప్పుడెంత ప్రైస్ ఉందో చూసాం. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ఫెయిర్ ప్రైస్ ఎంతో చెప్పి, గ్యాప్ కూడా ఎంతుందో చెప్పాం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ గ్యాప్ ఎక్కువుంటే సామాన్యంగా కొనుక్కోవాలనే అర్థం మీ మనసులోకి రావచ్చు. కానీ ఈరోజు వీడియో ప్రత్యేకంగా చేస్తున్నది ఎందుకంటే, గ్యాప్ ఉన్నంత మాత్రాన కొనుక్కోవటానికి అనుకూలం కాదు అని భావించాలి, తెలుసుకోవాలి. ఎందువలన? ఈ కంపెనీలు కనుక ట్రంప్ వేసిన టారిఫ్ తీసివేయకపోతే వాళ్ళ ప్రాఫిట్ మొత్తం డిసప్పియర్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక్కడ మనం చూపించబోయే కంపెనీలన్నిటి గురించి మాత్రం ఒక కంట కనిపెడుతూ వీలైనంత వరకు దానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి గానీ, తక్కువలో ఉన్నాయి, రేటు తగ్గిందని మాత్రం ఎగిరి దూకటం మంచి పని కాదు అని చెప్పడానికి. ఇప్పుడు మనం మొట్టమొదట చూస్తే అన్నిటికన్నా ఎక్స్‌పోర్ట్స్ పర్సెంటేజ్ వైస్‌గా చూస్తే అల్యూమినియం స్టీల్‌లో మాక్సిమం ఎవరు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారని చూస్తే టాటా స్టీల్ దాదాపుగా 42% ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. కరెక్టే. అంటే ఎంత మొత్తం 92,000 కోట్లు ఎక్స్‌పోర్ట్ చేశారు 2025 ఫైనాన్షియల్ ఇయర్‌లో. అందులో ఈ కంపెనీ మొత్తం కలిపి ఎంత లాభం వచ్చిందండి? 3,000 కోట్లు వచ్చింది. ఇప్పుడు ఈయన ఏసిన 25% కనుక 92,000 క్రోర్స్ మీద ఏస్తే దాదాపుగా 23,000 కోట్లు ఎక్స్‌ట్రా ఖర్చు పెట్టాలి. అమెరికాలో కన్స్యూమర్ అన్నా ఖర్చు పెట్టాలి, లేకపోతే టాటా స్టీల్ అన్నా భరించాలి. అంత భరిస్తే 3,000 కోట్ల లాభం మాయమైపోయి మొత్తం లాసుల్లో కూడా వెళ్ళిపోతుంది కాబట్టి కంపెనీ ఆ పనికి చచ్చినా టాటా స్టీల్ చేయదు. అందువల్ల మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్ ఏంటి? ఎక్స్‌పోర్ట్స్ గణనీయంగా తగ్గుతాయి. ఒకవేళ కనుక టారిఫ్ ఇలాగే ఉంటే. అంటే ఇవాల్టి రోజున టాటా స్టీల్ తక్కువలో ఉన్నా కొనకూడదు. కానీ ఆల్రెడీ టాటా స్టీల్ మన లెక్క ప్రకారం ఓవర్ ప్రైస్ అని కనపడుతుంది. గ్యాప్‌లో మైనస్ ఉంది కాబట్టి. సో, ఇది ఎలాగో మనం కొనము. నెక్స్ట్ జిందాల్ సా చూస్తే 62% గ్యాప్ కనపడుతుంది ఈ రోజున చూస్తే. కానీ దాని యొక్క టోటల్ సేల్స్‌లో చూస్తే ఎంత? 6,700 కోట్లు, దాదాపు 6,600 కోట్లు వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. దాని మీద 25% అంటే 15,000 కోట్లు, 1,500 కోట్లు, 1,600 కోట్లు దాదాపుగా. వచ్చిన ప్రాఫిట్ ఎంత? 1,450 మొత్తం మాయమైపోతుంది. వాళ్ళు కూడా చేయరు. కాబట్టి ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోండి. మీరు చూస్తున్న ఈ సంఖ్యల్ని వీలైతే స్క్రీన్ ఇమేజ్ షేర్ చేసుకుని, సేవ్ చేసుకుని, మీ దగ్గర భద్రంగా పెట్టుకుని, ఈ కంపెనీలు ఏదైనా కొనాలి అంటే 25% ఆఫ్ యూఎస్ ఎక్స్‌పోర్ట్స్ గనక ప్రాఫిట్ కన్నా ఎక్కువ ఉంటే ఆ కంపెనీ జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. అందువల్ల జిందాల్సా స్కోప్ ఉన్నా కూడా కొనకుండా ఉండటం మంచిది ప్రస్తుతానికి. ఒకవేళ ఇదంతా క్లారిఫై అయిపోయి ఏమీ లేదు తూచంటే మళ్ళీ కొనుక్కోవచ్చు. అలాగే డెవలప్మెంట్ ఇంజినీర్స్ అయితే అది కూడా దాదాపుగా 44 క్రోర్సే ప్రాఫిట్ ఉంది. అందులో 30% ఎక్స్‌పోర్ ఉందని చెప్పారు. కాబట్టి 73% స్కోప్ ఉన్నా అది కూడా కొనడానికి పనికిరాదు. నెక్స్ట్ వెల్స్పన్ కార్ప్. తర్వాత అల్యూమినియంలో చూస్తే 2 కంపెనీలు వచ్చినాయి. నేషనల్ అల్యూమినియం నాల్కో ఒకటి, హిండాల్కో ఒకటి. ఇవి 2 కూడా మీరు చూసినట్లయితే చూడటానికి 51%, 41% గ్యాప్ కనపడుతుంది ఫండమెంటల్స్ ప్రకారం. మనం చెప్పుకుంటూ ఇంతకాలం నమ్ముతూ వచ్చిన ఫండమెంటల్స్ ప్రకారం. కానీ ఇవాళ విపత్కర పరిస్థితుల్లాగా, అనుకోని ఉపద్రవంలాగా ట్రంప్ వచ్చారు కాబట్టి ఆయన వేసిన టారిఫ్ల మూలంగా ఈ 2 కంపెనీలు కూడా ఇప్పుడు చూస్తున్నట్లయితే 1,000 కోట్ల వరకు ఆ నేషనల్ అల్యూమినియంలోంచి ప్రాఫిట్ ఎగిరిపోతుంది. ఒకవేళ గనక అలాగే తక్కువ రేటుకైనా సప్లై చేద్దాం అనుకుంటే.
హిండాల్కోకి అయితే ఏకంగా 55,000 మీద అంటే ఎంత పోతుందంటే చూస్తే మీరు ఊహించలేరు. దాదాపుగా 14,000 వరకు వెళ్ళిపోతుంది ప్రాఫిట్. అంటే 16,000లో 14,000 ఎగిరిపోతుంది. కాబట్టి ఈ 2 కంపెనీలు ఎంత అట్రాక్టివ్‌గా కనపడినా ప్రస్తుత సమయంలో కొత్త పర్చేస్ మాత్రం చేయడానికి అనువుగా ఉండవు అని గమనించాలి. అలాగే తర్వాత జిండాల్ స్టెయిన్‌లెస్ ఉంది, రాజరత్న్ గ్లోబల్ స్టీల్ ఉంది, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఉంది, జిండాల్ ఐరన్ స్టీల్ అండ్ పవర్ ఉంది. ఇవన్నీ కూడా ఏది కూడా మనకు కొనటానికి ప్రస్తుతానికి యోగ్యం కాదు అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అలాగే నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఆటో యాన్సిలరీస్, ఆటో మొబైల్స్ గురించి కూడా మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆటో యాన్సిలరీస్ దెబ్బ పడిపోతుంది అన్నారు. పడిపోయే మాట కరెక్టు. మనం చేసే ప్రతి కాంపోనెంట్ మీద ట్యాక్స్ వేస్తారంటే మన వస్తువులు కొనుక్కోవడానికి అక్కడ కన్జ్యూమర్స్ భయపడతారు కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఆ 25% భరించమని మనం అడగలేమో కానీ 10% అన్నా కనీసం మనాళ్ళు భరించాల్సి వస్తుంది. అందుకని ఇదేం చేశానంటే ఆటోమొబైల్స్, ఆటో యాన్సిలరీస్ కూడా ఎవరు మరీ డిపెండెంట్గా ఉన్నారో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే యూనిపార్ట్స్ ఇండియా 47%, హర్ష ఇంజనీర్స్ ఏమో 32%, సుప్రజిత్ ఇంజనీరింగ్ ఏమో 25%, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ 25%, వీల్స్ ఇండియా 24%, టాటా మోటార్స్ కూడా 21%. ఇక్కడి వరకు అన్నీ కూడా 20% కన్నా ఎక్కువ ఉన్నాయి. వీళ్ళందరికీ మార్జిన్లు ఎంత ఉన్నాయో మీరు నెట్ ప్రాఫిట్ చూస్తే ఒక్కళ్ళు కూడా 10% కూడా మార్జిన్ లేరు. అంటే ఈ టోటల్ సేల్స్లో కనుక దాదాపుగా ఇంత 20% ఉంటే అందులో టర్నోవర్లో కనుక 10% ట్యాక్స్ కనుక పడిపోయింది అనుకోండి, భరించాల్సి వచ్చింది అనుకోండి ప్రైస్లో, ఇలా ప్రాఫిట్లంతా కూడా ప్రాఫిట్ పోయి లాస్ట్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళకి దురదృష్టవశాత్తు వీళ్ళు తయారు చేసే వస్తువులు ఆ కన్జ్యూమర్కే కస్టమైజ్డ్ ఉంటాయి కాబట్టి వేరే ఒక చోట అమ్ముకోవాలన్నా వీలు కాదు. కాబట్టి ఐరన్కి స్టీల్కి భిన్నంగా ఎక్కడ మాత్రం వీళ్ళు తక్కువకైనా అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడవచ్చు. అంటే కోరి తెలిసినా కూడా ఇంకా కొత్తగా ప్రొడ్యూస్ చేయకపోయినా ప్రొడ్యూస్ చేసింది మాత్రం తక్కువ ధరల కన్నా ఇవ్వాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అందువల్ల ఈ కంపెనీలకి ప్రాస్పెక్ట్స్ ఆర్ వీక్. కాకపోతే అదృష్టవశాత్తు మనం కొనటానికి అందులో అనుకూలంగా ఇప్పటివరకు ఏమున్నాయని చూస్తే సుప్రజిత్ ఇంజనీరింగ్ ఒకటి, అలాగే వీల్స్ ఇండియా ఒకటి మాత్రమే ప్రస్తుతానికి 30% కన్నా గ్యాప్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన రాడార్ల మీదకి వస్తాయి కొనుక్కోవడానికి. అవి 2 కూడా ప్రస్తుతానికి కొనకుండా దూరంగా ఉంచుకోవటం మన ఆరోగ్యానికి మంచిది. అలాగే కింద లిస్ట్ కూడా ఉంది. మీరు చూసినట్లయితే అన్నీ చదవవలసిన అవసరం లేదు. ఉన్న కంపెనీలన్నీ ఇస్తుంటే ఏ కంపెనీకైతే యూఎస్ యొక్క ఎక్స్పోర్ట్స్ పర్సంటేజ్ 5% కన్నా తక్కువ ఉంటుందో దాని గురించి మీరు చీకూచింత పడనవసరం లేదు. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా లో ప్రైస్లో ఉంటే కొనుక్కోవచ్చు గ్యారంటీగా. ఉదాహరణకి మిండా కార్పొరేషన్ చూస్తే వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్ ఓన్లీ 1.47%. ఎంత స్కోప్ ఉంది? 45%. మార్కెట్ మొత్తం పడుతున్నప్పుడు అన్ని కంపెనీలు పడతాయి కాబట్టి ఇటువంటి సమయంలో ఎక్స్పోజర్ ఎక్కువగా లేని కంపెనీలు లేకపోతే అసలే లేని కంపెనీలు ధైర్యంగా కొనుక్కోవడానికి మనం చొరవ చూపాలి. అలా కొన్ని కంపెనీలు అట్రాక్టివ్గా కనబడుతున్నాయి. ఇవన్నీ ఆటో అండ్ ఆటోమొబైల్స్. రైట్ అండి. నెక్స్ట్ ఇంకా 2 మోర్ మంచి ఫేవర్ ఉన్న ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీలా భావించే కెమికల్స్ అండ్ టెక్స్టైల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే బ్రాడ్ లెవెల్లో కెమికల్స్ వచ్చేసి అంటే కెమికల్స్గా కేటగరైజ్ అయిన స్టాక్స్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఎన్ఎస్సిలో పబ్లిక్లీ ట్రేడెడ్ స్టాక్స్ ఉన్నావో వాటి లేటెస్ట్ ట్రైలింగ్ 12 మంత్స్ సేల్స్ ఎంత ఉన్నాయంటే 78,000 కోట్లు. వాటిలో ఎక్స్పోర్ట్సే ఆల్మోస్ట్ 20,000 crores. అంటే ఎక్స్పోర్ట్స్ తాలూకు అమెరికాకి వెళ్తున్న అమౌంటే అరౌండ్ 35%, విచ్ చాలా పెద్ద మొత్తం. వాటిల్లో కొన్ని కంపెనీస్ ఏమో పెద్ద పెద్ద ఎక్స్పోజర్ తీసుకున్నాయి. కోర్స్ దాని గురించి మీరు ఎలాగో డిస్కస్ చేస్తారు. అది కాకుండా నెక్స్ట్ టెక్స్టైల్స్. ఇన్ని రోజులుగా మన టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా బిగ్గెస్ట్ హిట్ అవుతుందేమో. ఎందుకంటే బంగ్లాదేశ్లో కర్బ్స్ వచ్చినప్పుడేమో మనకు చాలా అంటే బెనిఫిట్ పొందాం ఆ సమయంలో. బట్ ఇప్పుడు టెక్స్టైల్స్కి కూడా ఈ కైండ్ ఆఫ్ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తాయంటే 35% ఎక్స్పోజర్ ఉన్న మన టెక్స్టైల్ కంపెనీస్ అమెరికాకి వాటికి కూడా చాలా పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంటుంది. సో వీటిల్లో ఇన్ జనరల్ కొన్ని కంపెనీస్ ఏదైనా ఎక్స్ట్రా కేర్ తీసుకుని వాటి నుంచి దూరం ఉండటం బెటరా, లేకపోతే ఓవరాల్గా ఇండస్ట్రీ లెవెల్ మనం ఎప్పుడు నమ్మం ఆ సూత్రం. అంటే ఇండస్ట్రీ లెవెల్లో అందరూ ఒకటే, ఇండస్ట్రీ బాగాలేదంటే ఇండస్ట్రీ మొత్తం తీసి పక్కన పెట్టేయడం, దట్ ఈస్ నాట్ ద ఫిలాసఫీ వి ఫాలో. కానీ వీటిల్లో ఏదైనా స్పెసిఫిక్ ఫిలాసఫీ ఫాలో చేయాల్సిన సమయం వచ్చిందంటారా ఈ టైంలో? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో మొట్టమొదటి కెమికల్స్ చూద్దాం. అలాగే ఆ తర్వాత టెక్స్టైల్స్ కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కెమికల్స్ని కనుక మనం డిస్కస్ చేయాలంటే మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది అనుకోకుండా చాలా కంపెనీలు అంటే కెమికల్స్ దాదాపుగా మోర్ దెన్ 120 కంపెనీస్ ఉంటాయి ఇండియాలో డీల్ చేసేవి. ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఆటో యాన్సిలరీస్ ఎలా అయితే దురదృష్టవశాత్తు మనం చేసేటువంటి ఎండ్ ప్రోడక్ట్ కన్జ్యూమర్ యొక్క స్పెషల్ కస్టమైజ్డ్ పర్సనలైజ్డ్ రిక్వెస్ట్ ప్రకారం చేస్తాం కాబట్టి వాళ్ళకి సప్లై చేయాలి అని చెప్పాం. కానీ కెమికల్స్లో ఏమొస్తుంది,
ఎక్కడన్నా ఒకటి అరా కెమికల్స్ స్పెషల్గా తయారు చేస్తే తప్పితే మిగతా కెమికల్స్ అన్నీ కూడా యూజువల్గా ఎవరికైనా ఏ ఫ్యాక్టరీలో వాడుకోవడం వీలవుతాయి కాబట్టి డిస్ట్రెస్లో అమ్మవలసిన పరిస్థితి రాదు. ఒకవేళ ఏదైనా కాంపౌండ్ స్పెషల్గా వాళ్ళ కోసం తయారు చేస్తే మనకి కస్టమర్ ఎంత ముఖ్యమో కస్టమర్కి మన సప్లయర్ కూడా అంతే ముఖ్యం. కాబట్టి వీళ్ళిద్దరూ ఎంతో కొంత లోపాయికోరిగా అగ్రిమెంట్ కుదుర్చుకుని 25% వేస్తానన్నాడు కాబట్టి 10% నువ్వు పెట్టుకో, 15 నేను పెడతాను, లేకపోతే చెరిసగం భరిస్తాము అంటారు కానీ 25% మాత్రం పెనాల్టీ పడదు. అది కూడా ఏం చేస్తారు, నెక్స్ట్ 2-3 మంత్స్ పాటు మాత్రం ఇట్లా చూసి ఆ లోపల రివైవ్ కాకపోతే, టారిఫ్లు రివైజ్ చేయకపోతే అప్పుడు చూద్దామని ఆలోచించవచ్చు. కాబట్టి మరీ పెద్ద ప్రమాదం ఉందా అంటే ప్రమాదం ఉంది. మరీ పెద్ద ప్రమాదం ఉందో లేదో మనం చెప్పలేము. కానీ మనం ఏం చేయాలి, మన ఇన్వెస్టర్లుగా మాత్రం మనకి ఇందులో కనుక ఎక్స్పోజర్ ఉంటే, మార్కెట్ విపరీతంగా పడిపోయి ఉంటే తప్పితే అదర్వైజ్ వాటిలో నుంచి తొలగిపోయి వేరొక కంపెనీలోకి వెళ్ళిపోవటం రీటైల్ ఇన్వెస్టర్స్, చిన్న ఇన్వెస్టర్లు ఖచ్చితంగా చేసుకోవటం మీకు మంచిది. ఇందులో చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీ స్పెషాలిటీస్ చూస్తే 2,000 కోట్లు టర్నోవర్ ఉంటే అందులో 1,465 కోట్లు యూఎస్కి వెళ్ళిపోతుంది, అంటే 70% దాదాపుగా. వీళ్ళ మార్జిన్ ఎంత, 8.79%. కాబట్టి వీళ్ళు భరించగలరా 25% టారిఫ్? భరించలేరు. కాబట్టి ఖచ్చితంగా ఆపేయాలి. కాకపోతే ఇందులో ఉన్న ప్రోడక్ట్లు ఏ కంపెనీకి ఎంత క్వాంటిటీ తయారు చేస్తారో చూడాలి అంటే దాదాపుగా ఒక రోజంతా పడుతుంది. కాబట్టి ఆ చర్చలోకి మనం వెళ్ళటం లేదు. ఈ కంపెనీ మనకి ఇన్వెస్ట్మెంట్కి ప్రమాదంగా కనపడుతుంది. ఎలాగూ 11% స్కోప్ ఉంది కాబట్టి ఎట్లాగూ మనం కొనం కాబట్టి బాధ లేదు. అలాగే రెండవ కంపెనీ ఫైన్ ఆర్గానిక్ అయితే ఆల్రెడీ ఓవర్ ప్రైస్, బాగాలేదు కాబట్టి కొనకూడదు, ఉంటే కూడా ఉంచుకోకూడదు. నెక్స్ట్ నవీన్ ఫ్లోరైన్ మాత్రం 37% స్కోప్ కనపడుతుంది మనకి. కానీ కొనవచ్చునా అంటే కొనకూడదు. ఎందుకు అంటే వీళ్ళు కూడా దాదాపుగా 60% వరకు వాళ్ళ ఎక్స్పోజరు యూఎస్కే ఎక్స్పోర్ట్స్ రూపంలో ఉంది. వీళ్ళ మార్జిన్ చూస్తే 12%. అంటే ఒకవేళ కనుక 50% వీళ్ళ భరించమని ఎవరన్నా అడిగితే కన్స్యూమరు, ఆ 50% దెబ్బతో వీళ్ళ మార్జిన్ మొత్తం డిసప్పేర్ అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కంపెనీ కూడా కొనటానికి ప్రస్తుత సమయంలో అనువుగా లేదు అని గమనించాలి. నేను ఎనాలిసిస్లో అన్ని కంపెనీలు చూపిస్తున్నా నా ఫోకస్ అంతా కూడా ఎక్కడైతే 30% కన్నా గ్యాప్ ఎక్కువ ఉందో ఆ కంపెనీలో కొనుక్కోకుండా ఉండమని ఒక్కసారి గుర్తు చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ కంపెనీ చూస్తే ఆర్తి ఇండస్ట్రీస్. అది కూడా దాదాపుగా 50% ఆఫ్ ద సేల్స్ ఎక్స్పోర్ట్స్లోనే పంపిస్తుంది అమెరికాకి. అందులో చూస్తే ఎంత వచ్చింది, వాళ్ళ మార్జిన్ చూస్తేనే మరీ అల్పంగా ఓన్లీ 4.5%. కాబట్టి వీళ్ళు భరించడం ఇంపాసిబుల్. ఒకవేళ తీస్తే మొత్తం లాసుల్లో కూడా వెళ్ళిపోతాయి, లాభమే కాదు మొత్తం లాసులు కూడా వస్తారు. కాబట్టి ఆ కంపెనీ భరించగలిగే కెపాసిటీ ఉండదు. అందువల్ల ఈ కంపెనీ మనం పొరపాటున కూడా 116 కాదు 200% గ్యాప్ ఉన్నా కూడా అంటుకోకుండా ఉంటే మంచిది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నోసెల్, పెద్ద కంపెనీ కానీ అందులో 35% ఉంది. అంటే దాదాపుగా ఎంత ఎక్స్పోర్ట్ చేస్తారో 487 crores. కానీ వీళ్ళ ప్రాఫిట్ మొత్తం కలిపితే ఎంత ఉంది, 103 కోట్లు. అందులో పర్సంటేజ్ మార్జిన్ చూస్తే 7%. అంటే ఈ 500 కోట్లలో కనుక వీళ్ళు ఒకవేళ ఒప్పుకుని 25% భరించాము అనుకుంటే క్యాష్ ఫ్లో కోసం అందులో నుంచే 100 కోట్లు నష్టం వస్తుంది. 100 కోట్లు వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ అంతా మొత్తం కలిపే 100 కోట్లు, అంటే లాభం మొత్తం ఎగిరిపోతుంది. కాబట్టి కంపెనీ ఇవాళ కాకపోతే రేపైనా టారిఫ్లు కనుక నిలబడితే ప్రైస్ తగ్గటానికి దాదాపుగా 100% ఛాన్సులు ఉంటాయి. కాబట్టి దాని జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది. నెక్స్ట్ గుజరాత్ ఫ్లోరోకెమ్. ఒక సమయంలో మనం క్లయింట్స్ అందరి చేత కొనిపించింది, చెప్పిన మాట చెప్పాం, కొనుక్కున్నారు కూడా. అది చూస్తే కూడా 32% అంటే 1,500 కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తుంది. వీళ్ళ ప్రాఫిట్ మొత్తం కలిపితే కూడా ఎంత ఉంది, కేవలం 546. ఈ 1,500 కోట్ల మీద 25% అంటే 375 కోట్లు. అంటే వీళ్ళ ప్రాఫిట్ అంతా కూడా సగం కన్నా 2/3 పడిపోతుంది. కాబట్టి ఈ కంపెనీ కూడా ఈ ధర దగ్గర కూడా సస్టైన్ అవడం కష్టం. కాబట్టి దట్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ బయింగ్ రికమెండేషన్స్. నెక్స్ట్ జూబిలియంట్ ఇంగ్రేవియా. చాలామంది చిన్న రియల్ ఇన్వెస్టర్స్ చాలా ప్రేమగా ఉండే షేర్ ఇది. ఇందులో కూడా చూస్తే 32% ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ ప్రాఫిట్ ఏమో 250 కోట్లు. కాబట్టి దీనికి కూడా మొత్తం ప్రాఫిట్ అంతా మాయమైపోతుంది. కాబట్టి ఇప్పుడు 47% స్కోపున లెట్ us స్టే అవే ఫ్రమ్ దట్ ఫర్ సమ్ టైమ్. అలాగే రోసరీ బయోటెక్, ఇది బయోటెక్నాలజీ కంపెనీ. కానీ ఇందులో కెమికల్స్ చేస్తున్న వీళ్ళకి స్పెషల్గా రీసెర్చ్ కోసం చేసేవి కాబట్టి నేను అనుకోవటం వీళ్ళు పాస్ ఆన్ చేయగలుగుతారు. కొంత 25%లో కొంత గ్యారంటీగా వాళ్ళు భరిస్తారు. కాబట్టి రోసరీ బయోటెక్లో 6.56% మార్జిన్ ఉన్న వదలబుద్ధి కావటం లేదని మీరు ఎవరైనా మొహమాట పడుతుంటే కొద్దిగా ఉంచుకోవటాన్ని ధరించగలిగిన కంపెనీగా రోసరీ బయోటెక్ చెప్పచ్చు మనం. ఆ తర్వాత సుమిటోమో కెమికల్స్, ఆ తర్వాత ఎక్సెల్ ఇండస్ట్రీస్ ఎలాగో స్కోప్ లేవు కాబట్టి మనం అంటుకోం. నెక్స్ట్ దీపక్ నైట్రేట్, స్ట్రాంగ్ ఫేవరెట్ ఇన్వెస్టర్స్కి. అందులో 16% ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయి అమెరికాకి. అందులో ఎంత ఉన్నాయి, 1,400 కోట్లు దాదాపుగా ఉంటే వీళ్ళకి ప్రాఫిట్ 700 కోట్లు.
ఈ 1,400 కోట్లు గనక 25% భరించాలి అంటే 350 కోట్లు మాత్రమే మాయమవుతుంది. అంటే ప్రాఫిట్ మొత్తం డిసప్పియర్ అవ్వదు. అంటే ఇక్కడ నుంచి విపరీతంగా పడిపోవడానికి ఛాన్స్ ఉందా అంటే ఎక్కువ లేదు. పైగా ఆల్రెడీ 94% స్కోప్ కనపడుతుంది కాబట్టి కొద్దిగా రిస్క్ తీసుకుందాం అనుకుంటే మాత్రం చేయొచ్చు. రిస్క్ వద్దు బాబు, నా డబ్బులు సేఫ్‌గా ఉండాలంటే దీనికి కూడా వెళ్ళకుండా ఉండటం మంచిది. అలాగే తర్వాత ఉన్న బాలాజీ ఎమైన్స్ అయినా, పీడిలైట్ ఇండస్ట్రీస్ పెద్ద కంపెనీ అయినా కూడా దాని జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది. బికాజ్ వాళ్ళు కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తున్న చూస్తే 1,450 కోట్లు, వీళ్ళ ప్రాఫిట్ 2,000 కోట్లు ఉంది. ఈ కంపెనీ కూడా విపరీతంగా దెబ్బతిందు. కానీ ఈ ప్రైస్ కూడా సస్టైన్ అవ్వడానికి అవకాశం తక్కువ. నెక్స్ట్ గాడ్రేజ్ ఇండస్ట్రీస్. ఇవి కూడా చూస్తే చిన్న కంపెనీ 8% ఉంది కాబట్టి మరీ అంత కంగారు పడవలసిన అవసరం లేదు. దాని యొక్క ప్రాఫిట్ కూడా ఎక్కువ 1,800 కోట్లు. సో గాడ్రేజ్ ఇండస్ట్రీస్ కూడా ఎక్సెప్షన్. మనం ఉన్నా కూడా కొద్దిగా ఎక్స్‌పోజర్ భయపడక్కర్లేదు. ఇప్పుడు ఇలాగే టెక్స్టైల్స్‌కి వెళ్దాం. ఆల్రెడీ యశ్వంత్ చెప్పాడు మీకు. బంగ్లాదేశ్ దెబ్బపడినప్పుడు మనం ఆనందపడ్డాం, మనకు ఆర్డర్స్ వస్తున్నాయని. కానీ ఈరోజు మనమే దెబ్బపడినప్పుడు మిగతా వాళ్ళు ఆనందపడతారు. కానీ అమెరికాలో కన్జ్యూమర్స్ ఎవరి దగ్గర కొన్నా కూడా ట్యాక్స్ పడుతుంటే, టారిఫ్ పడుతుంటే వాళ్ళు ఎక్కడి నుంచి కొంటారు? ఎవరో ఒకళ్ళ దగ్గర కట్టాలి కాబట్టి వాళ్ళు కొంత భరించక తప్పదు. రిటైల్ లెవెల్‌లో చిన్న వస్తువులుగా వాళ్ళ చేతుల్లోకి చేరతాయి కాబట్టి ప్రైస్ పాస్ చేయటం కొద్దిగా తేలిక. ఇన్‌ఫ్లేషన్‌కి అడ్జస్ట్ అవుతూ కొద్దిగా తేలిక. హోల్‌సేలర్‌గా కొనుక్కునే వాల్‌మార్టో లేదా పెద్ద పెద్ద మేసీస్ లాంటి వాళ్ళు మన మీద ప్రైస్ ప్రెషర్ పెట్టినా కానీ మనాళ్ళందరూ కూడా మనాళ్ళంటే అందరూ సప్లయర్లు కలిపి మూకుమ్మడిగా మోకరిల్లుతారు కాబట్టి కొద్దిగా గొప్ప ప్రైస్‌లో రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏ కంపెనీ చూసినా 2, 3, 5% మార్జిన్‌లోనే కనపడుతుంది. అందువల్ల ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఏ కంపెనీ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నా అంచనా ప్రకారం టెక్స్టైల్ ఇండస్ట్రీకి దూరంగా ఉండటం మంచిది. మీరు కొనుక్కున్న షేర్ ఏదైనా ఈ 2 రోజుల్లో విపరీతంగా పడుంటే ఆలోచించాలి కానీ లేకపోతే గనక అందులో నుంచి బయటికెళ్ళిపోతే మ్యాక్సిమం మనం మిస్ అయ్యే ఆపర్చునిటీ, ఒకవేళ రికవరీ వస్తే ట్రంప్ గనక టారిఫ్ తీసేస్తే పెరిగితే వచ్చే అవకాశం కోల్పోతామేమో. కానీ ఆయన చేస్తాడో లేదో తెలియకుండా మన డబ్బుల్ని అందులో పొయ్యిలో పెట్టి కాలిపోయేదాకా ఊరుకున్న తర్వాత బూడిద తీసుకున్న దాంతో సమానం. అందువల్ల నా లెక్క ప్రకారం టెక్స్టైల్స్‌కి మాత్రం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రస్తుతానికి ఈ 2 ఇండస్ట్రీస్ అయిపోయిన తర్వాత మిగిలిన ఇండస్ట్రీస్ గురించి కూడా ఒక స్వల్పంగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం అనేక ఇండస్ట్రీస్ గురించి కవర్ చేయడానికి ప్రయత్నం చేసాం. అందులో ఐరన్, అల్యూమినియం అండ్ స్టీల్ చూసాం, ఆటో యాన్సిలరీస్ చూసాము, తర్వాత కెమికల్స్ చూసాము, తర్వాత ఏమో టెక్స్టైల్స్ చూసాం. వీటన్నిటిలో మనం రిసౌండింగ్‌గా చెప్తున్న కాషన్ ఏంటంటే ఇందులో ఉండకపోవటం మంచిది అన్నాం. ఎవరు ఉండకపోవటం మంచిది అంటే ఇన్వెస్టర్‌లో ఎవరైతే వాళ్ళ ఎక్స్‌పోజర్ కొద్దిగానే ఉన్న ఈ సెక్టర్‌లో అయినా కూడా విపరీతంగా పడుతూ లాస్ మాత్రం నేను భరించలేను అనుకునే వాళ్ళు, ట్రంప్ గనక ఇలాగే ఉంటాడు అని కూడా భయపడుతూ ఉన్నవాళ్ళు. అంటే 2 కారణాలు ఉండాలి. ఒకటి, నా పోర్ట్‌ఫోలియోలో ఈ సెక్టర్‌కి ఎక్స్‌పోజర్ తక్కువున్నా, అందులో యూఎస్‌లో ఎక్స్‌పోర్ట్ చేస్తున్న కంపెనీల ఎక్స్‌పోజర్ తక్కువున్నా, ఆ లాస్ కూడా నాకు తీసుకోవడం ఇష్టం లేదు అనుకునేవాళ్ళు. ఇంకొకటి దాంతో పాటు అంచనా ఏముండాలి మీకు నాకు ఎవరికీ తెలీదు. ట్రంప్ ఈ టారిఫ్‌ని తీసివేయరు, ఇలాగే ఉంచుతారు లేకపోతే ఇంకా పెంచుతారు అని భయపడుతూ ఉన్నప్పుడు మాత్రమే ఉన్నవి కూడా అమ్ముకోవటం మంచిది. లేకపోతే గనక ఏం చేయాలి? ఈ స్టాకుల జోలికి వెళ్ళి కొత్తగా కొనుక్కోకుండా ఉండటం మంచిది. కానీ ఉన్నయి తెగనమ్మవలసిన అవసరం లేదు. బికాజ్ ట్రంప్ అగైన్ చికెన్స్ అవుట్ అని అమెరికాలో ఉన్న సిద్ధాంతం ప్రకారం, బాగా పబ్లిక్‌లో ఉన్న టాక్ ప్రకారం ఆయన రేపొద్దునే ఇండియాతో బ్రహ్మాండమైన డీల్ చేసుకున్నాను, వీఆర్ రివర్సిటింగ్ అన్నారనుకోండి, ఇవన్నీ కూడా పడిపోయినంతా మళ్ళీ పెరుగుతాయి. సో అటువంటిది జరగకుండా ఉండాలి. ఆ వాలటాలిటీలో మనం నలిగిపోకూడదు అంటే హేస్టీగా డెసిషన్ తీసుకోకూడదు. ఇక్కడ ఒక్కచోట మాత్రం నీ విచక్షణ ఎక్కువగా వాడాలి. అంటే నాకు భయం వేస్తుంది కాబట్టి అమ్ముకుంటాను అనుకోవడం బెటరు. మా అంతటా మేము ట్రంప్ ఇవాళ వేసిన టారిఫ్ మూలంగా ఇప్పటి వరకు బ్రహ్మాండంగా కనపడిన కంపెనీ వెంటనే అమ్మని చెప్పడం మేము ధైర్యం చేయకపోవచ్చు. ఒకవేళ మేము ఇంకా ఫర్దర్‌గా ఎనాలిసిస్ చేసి మా లెక్క ప్రకారం రివర్స్ కాదు అనుకుంటే అవసరమైతే తర్వాత సమాచారం ఇస్తాం. కానీ ప్రస్తుతానికి కొత్త బయింగ్ వద్దు. ఉన్నది మాత్రం ఆల్రెడీ లాభాల్లో ఉంటే మీరు అమ్ముకుంటే మీరు సొంతంగా చేసుకోండి కానీ మేము వెంటనే అమ్మమని చెప్పడానికి ధైర్యం చేయలేకపోతున్నాం. రైట్ అండి. అంటే ఎగ్జాక్ట్‌గా ప్రసాద్ గారు చెప్పినట్టుగా నీ జర్క్ రియాక్షన్స్ ఎప్పుడు అంటే ట్రేడింగ్ లెవెల్‌లో లేకపోతే స్పెక్యులేషన్ లెవెల్‌లో ఉండే వాళ్ళకి చాలా ఇంపాక్ట్ చేసిద్ది. మనలాంటి అంటే కైండ్ ఆఫ్ ఫండమెంటల్ బేస్డ్ ఇన్వెస్టర్స్ మన వ్యూవర్స్ అందరూ కూడా అదే కైండ్ ఆఫ్ ఫ్లోలో ఉంటారు కాబట్టి ఈ నీ జర్క్ రియాక్షన్స్ కాకుండా కొంచెం అనాలిసిస్ చేస్తూ ఉందాం. బికాస్ ఈ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ ఈ ప్రెసిడెంట్ గారు ఇవాళ చెప్పేది రేపు ఎల్లుండి ఎలా ఉంటుందో, న్యూస్ ఎలా ఉంటుందో, అట్మాస్ఫియర్ కూడా మనం ప్రెడిక్ట్ చేయలేము. అండ్ వెరీ ఫ్రాంక్లీ వీ షుడ్ నాట్ టేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ దట్. క్యాల్కులేటెడ్గా తీసుకుందాం, జియోపొలిటికల్గా మానిటర్ చేస్తూ ఉందాం, కొత్త బయింగ్ వరకు రెస్ట్రిక్ట్ చేసుకుందాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఇండస్ట్రీస్, ఈ పలానా సెక్టర్స్లో మనం కాస్త
రెస్ట్రిక్ట్ చేద్దామే తప్పించి నీ జర్క్గా రియాక్ట్ చేసి మనం తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అసలే లేదు. సో ఈ వారం కొంచెం లెందీ అయినా సరే మనం చాలా అంటే మన టీము ప్రసాద్ గారు మా టీం కూడా ఇక్కడ చాలా అవర్స్ స్పెండ్ చేసి రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ వీఆర్ ఏబుల్ టు పుట్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. చాలామందికి యూస్ఫుల్ అయిద్దని ఆశిస్తున్నాను. కొంచెం ఈ రానున్న రోజుల్లో కూడా ఈ ఎక్స్పోర్ట్ స్పెసిఫిక్ టాపిక్ మీద మరికొన్ని టాపిక్స్ మరికొన్ని వీడియోస్ డిస్కస్ చేద్దాం. బట్ రిజల్ట్స్ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ఫోకస్. పెద్ద కంపెనీస్ మళ్ళీ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు కాబట్టి ఎప్పుడైతే ఇది కాస్త టై డౌన్ అయిపోయిద్దో లేకపోతే కామ్ డౌన్ అయిపోయిద్దో తిరిగి రిజల్ట్స్ వైపు ఫోకస్ పెట్టేద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.